ఒక్కసారి ఈ వీడియో చూడండి. మా దగ్గర కూడా కండలు తిరిగిన వాళ్ళు ఉండరు అధ్యక్ష. తిరిగేసి ఆన్నే బోర్లేసి కొట్టనికి ఒక్కటేసారి తిరిగేసి కొట్టనికి ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు ఈ వీడియో చూడండి. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతాం అనే విషయం చెప్తాను. ఇప్పుడు అర్థమైందా? నిండు అసెంబ్లీలో పైల్వాన్ల లెక్క మా దగ్గర కూడా ఉన్నారు అని రేవంత్ రెడ్డి గారు ఆయన భుజాల మీద మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ని ఎత్తుకొని ఇట్లిట్లే ఎగిరిండు. ఇక ఎత్తుకున్నప్పుడు ఊకుంటారా మనోళ్ళు, దించేదాకా దంచుతూనే ఉంటారు అన్నట్టు. ఇక గా దంచుడే ఇది. అందుకే ఎప్పుడు ఎత్తుకోవాలనో తెలవాలి, ఎప్పుడు దించాలనో తెలవాలి, ఎక్కడ ఎత్తుకోవాలనో తెలవాలి, ఎక్కడ దించాలనో తెలవాలి. ఎక్కడ పడితే అక్కడ ఎత్తుకుంటే దించుదామంటే మళ్ళీ దిగరు. అట్లనే ఉంటుంది అన్నట్టు. ఇలా ప్రజల మీద పడి నరుకుతా సంపుతా ఇవన్నీ ఎందుకండి? ఏం నేర్చుకోవాలి? ప్రజలు ఏం నేర్చుకోవాలి? అయినా ఇదంతా రేవంత్ రెడ్డి గారు మీరు నేర్పిన విద్యే కదా. ముందుగా మీరే మారాలి. ఒకప్పుడు రాజకీయ నాయకులు, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు ప్రెస్ మీట్లు పెడితే ఏం మాట్లాడతారు అని చెప్పేసి జనాలంతా టీవీలకు అతుకుపోయి చూసేటోళ్ళు. కానీ ఇప్పుడు ఏమున్నది? తిట్టుకుంటారు కదా. తొండలు ఇడుస్తామని అంటారు, లాగులు ఇస్తామని అంటారు, పేగులు బయటకు తీస్తామని అంటారు, ఈ గిరా గుద్దుతామని అంటారు. ఈ దానికి మనమేంది చూసేది అని జనాలు పిచ్చ లైట్ తీసుకున్నారు. ఇకనైనా మారుర్రి, దయచేసి మారుర్రి. జై హింద్.